ముందుకొచ్చింది కాబట్టి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ద్వారా తీసుకొచ్చారు, ఇప్పుడు మంగ్లీకి దీంతో ఎంతవరకు సంబంధం ఉంది, వాళ్ళ సోదరి ఇంద్రావతి ఉంది, ఈవెంట్ ఆర్గనైజర్ ఉన్నాడు, దామోదర్ ఉన్నాడు, వీళ్ళందరికీ ఏ మేరకు ఈ కేసుతో సంబంధాలు ఉన్నాయి, డ్రగ్స్తో ప్రధానంగా సంబంధాలు ఉన్నాయి, తెస్తే ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరి ద్వారా డెలివరీ అయింది. చాలా రోజులుగా ఈ డ్రగ్స్కి సంబంధించిన దానిపైన హైదరాబాద్ సైబరాబాద్కు రాచకొండ కమిషనరేట్లలో అంతేకాకుండా తెలంగాణలో కూడా చాలా స్ట్రిక్ట్గా ఈ డ్రగ్స్ను అంటే ఎరాడికేట్ చేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో చాలా సందర్భాల్లో పబ్బుల్లోనూ జనరల్గా వీళ్ళు పార్టీ కూడా అక్కడ హోస్ట్ చేసింది. అందుకే హైదరాబాద్ సిటీలో చేసినట్టయితే ఇక్కడ పబ్బులైనా లేకుంటే ఇంకెక్కడ చేసినా కానీ పోలీసులు వస్తారు, సర్చెస్ చేస్తారు, ఫ్రీడమ్ ఉండదు, రాత్రి 12 గంటలకు మ్యూజిక్ ఆపేయాల్సి వస్తుంది. ఈ డ్రగ్స్ లాంటివి ఏమైనా తీసుకున్నా దొరికిపోతామని సిటీకి దూరంగా 40-50 కిలోమీటర్ల దూరంగా వెళ్ళి వాళ్ళ ఈవెంట్ చేశారు. కానీ ఆ ఈవెంట్ విషయం పోలీసులకు తెలిసిపోయి ఇంతకు ముందు కూడా మంగ్లీకి సంబంధించిన దాంట్లో డ్రగ్స్ వ్యవహారంలో ఇంతకు ముందు కూడా ఆమెపై అనుమానం పోలీసులకు ఉండింది. ఒక డ్రగ్ సప్లయర్కు మంగ్లీ టచ్లో ఉంది అని, ఆ మంగ్లీకి సంబంధించిన వాళ్ళు కూడా టచ్లో ఉన్నారనేది గతంలో ఒకసారి వినిపించింది. కానీ అది అప్పటి నుంచి ట్రాక్ చేస్తుంటే ఇప్పుడు ట్రేస్ అయిందని అనే ఒక వార్త కూడా చలామణి అవుతుంది. కానీ ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఈ డ్రగ్స్ కేసు అంతేకాకుండా అనుమతి లేని లిక్కర్ కేసు ఇప్పుడు ఈ మంగ్లీ ఫేస్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇప్పటివరకు వచ్చినటువంటి ఇమేజ్ను ఒక రాత్రితో ఆమె డ్యామేజ్ చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ డ్రగ్స్ కేసు అంటే పెరిగిన కొద్దీ ఒదిగి ఉండాలంటారు. కానీ ఈమె పెరిగిన కొద్దీ మనం సోషల్ మీడియాలో కూడా చూస్తే మంగ్లీకి పాజిటివ్గా ఒక్క స్టేట్మెంట్ కానీ ఒక్క కమెంట్ కానీ ఎవరు చేస్తున్న పరిస్థితి లేదు. ఇలా కావాల్సింది ఏమే చాలా రోజులుగా ఇలా చేస్తుంది, చాలామంది పాటలను కాపీ చేసింది, చాలామందిని చీట్ చేసింది, ఇట్లా చాలా కామెంట్స్. ఈమె ఇప్పటి నుంచే డ్రగ్స్ కాదు, ఎప్పటి నుంచి మనం సోషల్ మీడియాలో చూస్తే ఏ ఒక్క కమెంట్ కూడా ఆమెకు పాజిటివ్గా ఉన్న సందర్భం లేదు. ఈమె కారణంగా మిగిలిన వాళ్ళు బలయ్యారని కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈమె కారణంగా దామోదర్ బలయ్యాడని ఇట్లా చాలా కామెంట్స్ కింద మనం చూస్తూ ఉన్నాము. సో వీళ్ళు పార్టీ ఇవ్వడం ఒకటైతే డ్రగ్స్ని తీసుకువెళ్ళి అందులో తెలిసి ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాసర్ల శ్యామ్ లాంటి అప్కమింగ్ రైటర్ ఆయన ఇప్పుడిప్పుడే మంచి స్వింగ్లోకి వచ్చాడు. ఇంకొంతమంది మన ఈ బిగ్ బాస్కు సంబంధించినటువంటి దివి వీళ్ళంతా పార్టీలో ఉన్నారు. వాళ్ళకు తెలుసో తెలియదో పార్టీకి అయితే వెళ్ళారు. డ్రగ్స్ వాళ్ళకి టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ అయితే రాలేదు. కానీ వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత పోలీసు వెళ్ళింది అనేది కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. సో ఈ మంగ్లీ ఇచ్చినటువంటి ఈ డ్రగ్స్ పార్టీ ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్లో కలకలం రేపుతోంది. టాలీవుడ్లో ఒక నేమ్ సంపాదించుకొని ఫేమ్ సంపాదించుకున్నటువంటి మంగ్లీతో పాటు కాసర్ల శ్యామ్ లాంటి వాళ్ళు మిగిలిన వాళ్ళు ఈ పార్టీలో ఉండడం వల్ల దీనికి మళ్ళీ ఒకసారి ఇది చర్చలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. సో చూడాలి మరి వీళ్ళకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నది ట్రెడిషనల్ సప్లయర్సా లేకుంటే వీళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళను ఈ డ్రగ్స్ కోసం వాడుకుంటున్నారా, తీసుకొచ్చారా అనేది చూడాల్సిన పరిస్థితి. మొత్తానికి దొరికిన వాళ్ళు ఎవరైనా పాజిటివ్ ఎవరికి వచ్చినా ఈ వ్యవహారం మొత్తం వెనుక మంగ్లీ ఉంది, మంగ్లీ ద్వారానే లిక్కర్ వచ్చింది, మంగ్లీ ద్వారానే పార్టీ జరిగింది, మంగ్లీ ద్వారానే డ్రగ్స్ వచ్చింది అనేది మాత్రం స్పష్టంగా పోలీసులు నమ్ముతున్నారు. దీని వెనక ఎవరు ఉన్నారనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సునీల్, మంగ్లీ పైన కానీ అలాగే డ్రగ్స్ పాజిటివ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళ మీద ఆల్రెడీ కేసెస్ నమోదు